అన్న ఇప్పుడు మన తెలంగాణ విషయంకి వద్దాము. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్స్ త్వరలో జరగబోతున్నాయి. అసలు ఇన్ని రోజులు మీరు చూసినారు. తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన అసలు ఎట్లుంది? చాలా బాగుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఇలాంటి సీఎం మళ్ళీ కూడా రావాలని కోరుకుంటున్నాను నేను. అంటే ఏమేమి సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు అందరికి వచ్చినాయి అనుకుంటున్నారు? అసలు అందరి వరకు అసలు రీచ్ అయినాయా కాలేవా? ప్రతి ఒక్కరికి అయిందండి. బీజేపీ కార్యకర్తకి అయింది, కాంగ్రెస్ కార్యకర్తకి అయింది, అదర్ పార్టీస్కి ప్రతి ఒక్క ఇంట్లో కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఎవరికి రాలేదు ఉన్నది అన్నట్లు లేదు. ప్రతి ఒక్కరికి వచ్చినాయి, అందరికి అందింది. అందలేదని చాలా మంది అంటున్నారు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు అని చెప్పి, పింఛన్ రావట్లేదు అని చెప్పేసి, మా కొడుకుకి కాలు ఇరిగిపోయింది అదొకటి, పింఛన్ రావట్లేదు, మేము డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసినాము, మా పాప పెళ్లి చేసినాము, ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ లేదు, అలాంటి కొన్ని కంప్లైంట్స్ చూస్తూ ఉన్నాం మేము చేసిన సర్వే ప్రకారంగా. దానికి ఏమంటారు మళ్ళీ? అది ఎక్స్ పార్టీ వాళ్ళు అనొచ్చు, కానీ ప్రతి ఒక్కటి అయితే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి అందుతుంది. రాలేదు షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు, రైతు బీమా, ఇప్పుడు కొత్తగా మొన్న గృహలక్ష్మి అని చెప్పేసి అది ప్రతి ఒక్కటి ఆయన పెట్టినవన్నీ వచ్చేస్తున్నాయి. వాళ్ళు మేనిఫెస్టోలో లేనివి కూడా కేసీఆర్ పెట్టిండు, ఇప్పుడు ఇస్తున్నాడు. అవును, చాలా సంతోషం ఉంది. మంచిగా ఉంది కేసీఆర్ గారి ప్రభుత్వం. బెటర్. ఇలాంటి సీఎం ని మళ్ళీ మనం చూడొచ్చు, మళ్ళీ వస్తాడు. అంటే ఇప్పుడు వస్తే మూడోసారి కదా, మూడోసారి కాదు 6 సార్లు కూడా గెలుస్తాడు. 6సారి కూడా గెలుస్తారు. కేసీఆర్ గారు లేకపోతే కూడా కేటీఆర్ కూడా ఉంటాడు. అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఒక 6 ఇయర్ వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు ఈసారి పక్క తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలుస్తాడు, చూడండి 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 అని అంటున్నారు. అసలు 100% రాంగ్ ఆన్సర్. అది రాంగ్, రాదు. మళ్ళీ వచ్చేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇదే కేసీఆర్ సీఎం అవుతుండు, టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. సీట్లు కూడా మరి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. పెరుగుతుంది. ఇప్పుడు గతం కంటే ఒక 5-6 సీట్లు కూడా పెరగొచ్చు అనే అంచనా మేము అనుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అందరు కరెక్ట్ ఉన్నారా అన్న? ప్రతి ఒక్కరు కరెక్ట్. మా దగ్గర ఉన్నాడు, మాది మున్గోడు కాన్స్టిట్యున్సీ వచ్చేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు సేమ్ 2 టైమ్స్ మొన్న రీసెంట్ గా ఉప ఎన్నికలు పెడితే కూడా అదే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బీజేపీ నుంచి పోటీ చేస్తే కూడా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. మళ్ళీ కూడా అతనే గెలుస్తాడు మా దగ్గర 100%. అంటే ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్తూ ఉంటారా అక్కడికి? వెళ్తుంటాం. ఇంకా మీకు కొత్తగా చెప్పాలి ఏంటంటే, నేను బీజేపీ కార్యకర్తని. బీజేపీ కార్యకర్తగా నేను ఏం మాట్లాడదలుచుకున్నా అంటే, ఇప్పుడు ఇప్పుడు నా ఇంట్లో నాకు కూడా వచ్చిన సంక్షేమ పథకాలు కేసీఆర్ నేను పొందుతున్నా, తింటున్నా, తాగుతున్నా, వాటర్ ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఇంకా రావాలంటే చాలా వరకు కష్టం. ఇక్కడ తెలియదు ఇప్పటి వరకు అయితే. ఊర్లలో ఏదో పబ్లిసిటీ అంటే సిటీలోనే ఉంది కాబట్టి ఊర్లలో అయితే ఇంకా ప్రచారం కాలేదు. కాంగ్రెస్ పరిస్థితి, సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా? మన కాంగ్రెస్ పెరగవచ్చు, లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పెరుగుతాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి రావాలన్నది చాలా ఒక 10 years తర్వాతే వస్తుంది, ఇప్పుడైతే రాదు. ఓకే, ఇప్పుడు మన తెలంగాణలో ఇంకేమేం డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది, ఇంకెలాంటివి చేస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నిరుద్యోగ విద్యార్థులు చాలా మంది ఉన్నారు, ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు చేయలేని కాదు, చేస్తుంది కాబట్టి ఉద్యోగాలు రాక చాలా మంది చదువుకొని ఉన్నారు కాబట్టి విద్యా సంస్థలు కూడా డెవలప్ కావాలని కోరిక. ఊళ్ళలో పల్లెటూరులో చూస్తూ ఉన్నామన్నా మేము, కొన్ని ఏరియాస్ ని వెళ్ళి చూస్తే స్కూల్స్ ఎట్లున్న స్కూల్స్ అట్లనే ఉన్నాయి, పెయింటింగ్ లేదు, ఏం లేదు, వర్షం పడితే ఇట్లా కారుతూ ఉన్నాయి, స్టూడెంట్స్ అట్లనే చదువుకుంటా ఉన్నారు. అంటే అది కరెక్టేనా? అంటే హైదరాబాద్ వరకే మన తెలంగాణ డెవలప్మెంట్ అవ్వడం కూడా కరెక్ట్ కదా? అంటే పల్లెటూర్లు కూడా ఉన్నాయి, అక్కడ నుంచి కూడా ఓట్స్ వస్తాయి కదా. ఓకే అమ్మ, మా దగ్గర మాత్రం అలాంటిది లేదు. అట్లా కురవడము, చెత్త ఉండడం, చెట్లు ఉండడం మా దగ్గర లేదు. చాలా నీట్గానే ఉన్నాయి, స్కూల్స్ బాగుంది, స్టడీ బాగుంది, అక్కడ తీసుకున్న మెయింటెనెన్స్ కూడా బాగుంది, చాలా చక్కగా ఉంది 100%. నార్మల్ గా ఇప్పుడు హైదరాబాద్ ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇంతకు ముందు హైదరాబాద్ ఎట్లుండే, ఇప్పుడున్న హైదరాబాద్ ఎట్లా? ఇప్పుడు ఉన్నది ఎక్సలెంట్. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే హైదరాబాద్ కు మన సింగపూర్ ని చూపిస్తున్నారు కదా, చూసినట్టుగా ఉంది. సింగపూర్ లో ఉన్నట్టుగా ఉంది. కాదంటే కామన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు పనిలోనే ఉన్నాడు, జరుగుతుంది. కొంచెం ఇప్పుడు ఇన్ని 50 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళది కూడా అదే ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళలో కావాలంటే కూడా కాదు కదా, కొంచెం టైం పడుతుంది. అది కూడా జరుగుతుంది, అందరికి బెనిఫిట్, అందరికి బాగుంది. కాంపిటీషన్ గా ఏ పార్టీ టిఆర్ఎస్ తో కాంపిటీషన్ కి వస్తుంది అనుకుంటున్నారు? గట్టి పోటీ ఏది ఇస్తారు?
కాంగ్రెస్ ఇస్తుంది, బీజేపీ బీజేపీ రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఉన్న అధ్యక్షుడి పదవి కూడా తీసేసారు బండి సంజయ్ అన్న. ఇప్పుడు దాంట్లో కూడా మనస్తత్వం కొన్ని ప్రజలు పక్కకు దారి మళ్లించే కూడా ఉన్నది. ఒకవేళ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలోకి చేరే అవకాశం ఉందా? 100% చేరాడు. పోటీ చేయాలంటే కేసీఆర్ తోటి చేస్తాడు, కానీ గెలవాడు. సరే, అతని ప్రయత్నం చేస్తాడేమో, ప్రయత్నాలు చెప్పలేము. ఆ ఫలితాలు ఎట్లుండేది చూడాల్సి వస్తుంది. మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? పర్లేదమ్మా, మా ఏరియా డెవలప్ ఉన్నది, నడుస్తుంది. మా గతంలో ఏంటంటే ఫస్ట్ సారి ఎమ్మెల్యే కూసుకుంట పోక రెడ్డి ఉండే, మధ్యలో మేము గెలిపించుకోవడం జరగలేదు. గెలిపించుకోకపోవడంతో రాజగోపాల్ రెడ్డి వచ్చిండు, కొన్ని ఆగిపోయినాయి. తర్వాత మళ్ళీ గెలిచిండు, జరుగుతున్నాయి, కొన్ని పనులు జరుగుతున్నాయి. మళ్ళీ కూడా గెలుస్తాడు, హ్యాట్రిక్. అంటే సీఎం కూడా మూడోసారి ఎట్లయితాడో, మా కూసుకుంట పోక రెడ్డి కూడా మూడోసారి ఎమ్మెల్యేగా 100% గెలుస్తాడు. ఇప్పుడు యాజ్ ఎమ్మెల్యే గురించి కాదు, ఇంతసేపు ఎమ్మెల్యే గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఊర్లలో సర్పంచులు ఉంటారు, చైర్పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోతాం? వీళ్ళిద్దరు వల్ల కాకపోతేనే ఒక ఎమ్మెల్యేని కలవాలనుకుంటున్నాం. వీళ్ళిద్దరు కరెక్ట్ ఉంటారు, కరెక్ట్ ఉంటారు. నేను కూడా ఒక వార్డ్ మెంబర్ని మా ఊర్లో, వార్డ్ మెంబర్ని. కంప్లైంట్స్ అంటే ఇప్పుడు నేనేమంటున్నా, సీఎం కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత అలాంటి కంప్లైంట్ అనేది ఏది లేదు, జరగలేదు. ఇప్పటి వరకు అయితే వస్తలేదు కంప్లైంట్స్. మీరు వార్డ్ మెంబర్ గా లేనప్పుడు, మీ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చేవారు? నేను లేను అప్పుడైతే. గతంలో ఎలాంటి జరిగేది, ఇప్పుడు మా ఇళ్ళల్లో చెత్త ఉంది, రోడ్లు బాగోలేవు, వాటర్ వస్తలేవు, అదొకటి ఇదొకటి అని చెప్పేది. అలాంటి అస్సలు లేదు, లేకుండా ముందే చేసేస్తున్నాడు కదా. 100% లేదు. ఇప్పుడు అప్కమింగ్ న్యూ ఓటర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకోవాలి? యూత్ కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళని సీఎం గా ఇంకా 10 ఏళ్ళు అయినా 20 ఏళ్ళు అయినా సరే ఇలాంటి ఉంటేనే మనకు డెవలప్ అవుతుంది. విద్యా సంస్థలైనా కావచ్చు, ఏదైనా డెవలప్ కావాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే డెవలప్ అవుతుంది. ఇప్పుడు అన్న ఉస్మానియా యూనివర్సిటీ చూసుకుంటున్నాం అన్న, ఆ బిల్డింగ్లు కానీ ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. మళ్ళీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది చెప్పండి? జరుగుతూనే ఉందమ్మా. ఇప్పుడు లేదనేది ఎవరైనా అంటున్నా? ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి కూడా సర్వే చేసినాము. చేస్తారు. క్లాస్ రూమ్స్ అయినా కానీ చూస్తే ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోవడం, అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ కూడా ఎగనెస్ట్ ఇప్పుడు ఎక్స్ పార్టీ వాళ్ళు మాత్రమే మాకు డెవలప్ ఇది కాలేదు అది కాలేదని చెప్తారు తప్ప, డెవలప్ అయింది, ఉంది, కనపడుతుంది, కనిపిస్తుంది కూడా. చేసేది ప్రతి ఒక్కటి అన్ని చోట్ల యూనివర్సిటీలో ఎందుకు చేయడు కేసీఆర్? కోపమా? ఇప్పుడు దాంతోటే కదా చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్. ఎందుకు చేయడానికి చేస్తాడు, 100% చేస్తాడు. అసలు తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? కేసీఆర్ తెచ్చి. కేసీఆర్ ఒక్కరి వల్లనే సాధ్యమైందా? అంటే స్టూడెంట్స్ పార్ట్ లేదా? స్టూడెంట్ పార్ట్ ఉంది, 100% ఉంది. వాళ్ళందరూ కలిపితేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ ఏమన్నారు అని అంటే, ఎంతమంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది అమరవీరులు అయినారు, ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇస్తాము, జాబ్లు ఇస్తాము అని చెప్పినారు. అది ఎంతవరకు వచ్చినాయి? అసలు జాబ్స్ వచ్చాయా వాళ్ళకి? వస్తాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు చేసుకుంటూ వస్తుంది కాబట్టి వస్తాయి. ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు అమరవీరులకు చేయడం అనేది లేదు, వస్తాయి, చేస్తాడు. ఇప్పుడు ఏదైతే స్తూపం ఉందో ట్యాంక్ బండ్ దగ్గర అమరవీరులది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక గుర్తింపు